బులెటిన్లో మరో బ్రేకింగ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కొన్నేళ్లుగా తగ్గుతోందని అన్నారు. కిషన్ రెడ్డి సింగరేణిలో ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ అని అన్నారు. గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ కేటాయించారనే ఆరోపణలు చేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అక్రమంగా కేటాయించిన మైన్స్ ను సుప్రీంకోర్టు గతంలో రద్దు చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పారదర్శకంగా బొగ్గు గనులు కేటాయించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమాలకు పాల్పడిందంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. తాడిచర్ల బ్లాక్ 2ని వేలం లేకుండానే సింగరేణికి కేటాయించామన్నారు. సింగరేణికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కిషన్ రెడ్డి తాడిచర్ల బ్లాక్ 2లో నాణ్యమైన బొగ్గు లభిస్తుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తా ఉంది. ఈ పరిస్థితి రావడానికి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారణం. కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్, ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి 15 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వ కంపెనీలు కానీ వేలం పాటలో పాల్గొని బొగ్గు బ్లాకులు తెచ్చుకున్నారు. అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి అన్ని కంపెనీలు. కానీ మనకు కొత్త బొగ్గు బ్లాకులు దొరకడం లేదు. దీనికి కారణము కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి చర్య. వాళ్ళు ఈరోజు మనకు తెలుసు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ రాజకీయాలు చేస్తారు. సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం సింగరేణి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారు తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏంటో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలు ఏంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే, కోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే క్యాప్టివ్ మైన్ కింద ఇవ్వచ్చు అన్నమాట. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు, వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్. సింగరేణి ఆ తెలివి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా, ఏపీకి వచ్చినటువంటి జనుకో క్యాప్టివ్ మైన్ సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను, 2 బ్లాకులు వేయడానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాడు ఆ రోజు కేసీఆర్. అవి ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ ఇటీవల మీకందరికీ మనవి చేస్తాం, నరేంద్ర మోడీ గారు ఈ తాడిచర్ల ఇవ్వకముందే సింగరేణి 2 పనులు చేస్తుంది. 1 విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, 2 బొగ్గు ఉత్పత్తి చేస్తుంది.